మేము ఊటీ వెళ్తున్నామని సిగ్గుపడుతున్నాం. అందరూ నిద్రపోతున్నారు. కనిపించిందా డీర్స్ బాగా కూడా మంచు లెక్క అన్నమాట. ఇవన్నీ ఇల్లు అన్నమాట. ఇందుకు ముందుకు వస్తే మా వాటర్ ఏం ఎస్టేషన్ ఈరోజు వచ్చేసి మేము ఊటీ వెళ్తున్నాం అన్నమాట. అఖిల్నేమో నేను బట్టలు తీసి ఇచ్చాను, కానీ వాడికి నచ్చినవే వేసుకోవాలని మళ్ళీ బట్టలన్నీ పీకి పాకం పెట్టాడు. సమయం అయితే ఫ్రెష్ అవ్వనీకి వెళ్ళిందనమాట. ఇక మా హస్బెండ్ ఏమో భయపడిపోమాకండి, ఫస్ట్ అనాల్సింది ఇది, బట్ మర్చిపోయాను. ఇది ఐ మాస్క్ అనమాట, గోల్డ్ది. అండ్ ఇది నేను ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ అయితే. నేను వేసుకునే బట్టలు అండ్ తర్వాత జ్యువెలరీ కానీ పిల్లలవి కానీ మా హస్బెండ్వి కానీ ఎవరివైనా ట్యాగ్ చేస్తాను, షార్ట్లో లాంగ్లో. ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ క్వాలిటీ బాగున్నాయి మీతో షేర్ చేసుకుంటా. మా ఎత్ బీట్రూట్ హైడ్రాఫుల్ ఫేస్ వాష్ అనమాట. ఇదేమి ఏమంటారు కొలాబరేషన్ అయితే కాదు, నాది థర్డ్ది. సో ట్యాగ్ చేస్తాను ఎవ్రీ ఐటమ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేస్ చేయండి. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి, కిటికీ అనమాట. సో చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నేను చూపించాలనుకుంది మెయిన్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది పెంకుటిల్లు. మంది కూడా పెంకుటిల్లేగా, మీకు ఐడియా ఉంది. సో అది కాస్త ఇప్పుడు రేకులు ఇల్లు చేసాం కానీ, బట్ వీళ్ళు ఏదో షీట్ అయితే వేసుకున్నారండి పెంకుటింటి మీద. ఇది కొన్ని ఇయర్స్ పాటు చక్కగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం కూడా, చూడటానికి బాగా అనిపిస్తుంది. అండ్ వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. సో డ్రెస్సెస్ కూడా ఇవన్నమాట. నా అయితే సంయుక్త అయితే రెడీ అయ్యింది, ఫ్రెష్ అయ్యి వచ్చింది. సంయుక్తకైతే జడ చేస్తున్నా. సంయుక్త జడతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే బేబీ హెయిర్ ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. అందుకని ఈరోజైతే క్లిప్ పెట్టేసా, కొంత క్లిప్. ఇప్పుడు చూపి ఏం చేసావు నువ్వు? విక్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ విక్స్ లో చాలా భద్రంగా దాచాను నేను. ఇది ఉందని కూడా తెలియదు గైస్. ఈ డ్రెస్ వచ్చి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా, 3 పీస్ సెట్ అనమాట. చాలా బాగుండేది క్వాలిటీ అయితే. ట్యాగ్ చేస్తున్నా ఇది కూడా. మా ఆయనకి ఇలాంటి తలక మాసినవి అన్నీ కూడా మీకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా చూసినావే? విన్నావా? వెళ్ళావా ఊటీ? ఎప్పుడైనా ఊటీ వెళ్ళాడు. చీటింగ్. నువ్వు కొట్ట ముందు నన్ను చేసుకో ముందు వెళ్ళాడు. చీటింగ్ అంట, చీటింగ్. చెప్పండి వాట్సాప్. ఏం లేదు, నువ్వు కనపట్టలేదు వీడియోస్లో అనేసి మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు. సిగ్గుపడుతున్నావా సంయుక్త? సో లిఫ్ట్ నుంచి ఇప్పుడే కింద దిగుతున్నాము. క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చారంట. అఖిలేష్ ఏం చేయలేదు, పెట్టి కింద పడేసి నేనేం చేయలే, నువ్వే చేసుకోండి. కిందకైతే వచ్చాం, క్యాబ్ కూడా వచ్చింది. మధ్యదారిలోనే టిఫిన్ చేసి వెళ్దాం. మేమున్న హోటల్ది చూపించలేదు కదా. సో ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. స్నాక్స్ ఉన్నాయంట. మళ్ళీ బ్యాగ్ లోపల పెట్టేస్తే ఇబ్బంది అని అన్న చెల్లెలు కవర్ చేసుకుంటున్నారు. కవర్ కాదు, సారీ, స్నాక్స్ షేర్ చేసుకుంటున్నారు. ఆస్తి పంపకాలు కూడా ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారో లేదో కానీ పిల్లల మట్టికి ఇలాంటి పంపకాలు బాగా చేస్తారు. అంటే మళ్ళీ చీటింగ్. ట్రైన్
అంటే నైట్ వ్యూ కొన్నికి. అందరూ నిద్రపోతున్నారు. నేను మా వార్త డ్రైవర్ గారు కూడా నిద్రపోవట్లేదు. మా అక్కగాడు అయితే మరి నిద్రలోనే పాపం. అంటే రాత్రి సరిగ్గా నిద్రలేదు. ఆయిల్లో మునిగొచ్చిన అదే మసాలా దోశ. బాదం పాలు చెబుతావా? అందరికి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి. ఇక్కడ మీరు సోంపు చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సోంపు ఇచ్చారని గబక్కని తినేయకండి. నేను ఈరోజు ఈ సోంపులో గమనించింది ఏంటంటే ఫుడ్ కలర్ కలుపుతున్నారనమాట. దీంట్లో ఉంచుకోవచ్చా? సో ఇక్కడ ఏంటి అఖిల్ వెళ్ళే మధ్యదారిలో మనకంతా కూడా అడవే ఉంటుంది కాబట్టి వన్యప్రాణులకి ఇబ్బంది కలగకూడదని వాటర్ బాటిల్స్ని అయితే అక్కడ చెక్ చేసి పంపిస్తున్నారు. బై మిస్టేక్ ఎవరి కార్లో అయినా ఉంటే 1000 రూపీస్ ఫైన్ అనమాట. రెండు బాటిల్స్ ఉంటే రెండు ఇక్కడ యానిమల్స్ అన్నవి కనిపిస్తాయంట. జింకలు ఇందాక స్టార్టింగ్ కనపడ్డాయి. మళ్ళీ ఇది గమ్ములం, ఇదే లీటర్. పెద్ద అఖిలేష్ గారు మన ఇంటికి లీటర్ అట్టు. అయ్యో ఏమైంది? సో చేసా చూస్తారు జింకలు షార్ట్ తీసాము. ఎన్ని జంకలు ఉన్నాయో అబ్బా. హాయ్, హౌ ఆర్ యూ గైస్? ఆర్ యూ ఫైన్? ఎలిఫెంట్ జోన్లోకి మీరు ఎందుకు వచ్చారు? ఎలిఫెంట్ కనిపించిందా? మదర్ ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్, ఫాదర్ ఎలిఫెంట్ వెనక వస్తుంది. తాతయ్య ఎలిఫెంట్ అదిగోండి. ఇంకా పెద్ద ఎలిఫెంట్, ఎలిఫెంట్ తాతయ్య. మనకు కనపడుతుంది. తమిళనాడు బోర్డర్. ఇక్కడ కర్ణాటక ఇటు, అటు తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులోకి జస్ట్ అడుగు పెట్టాం కానీ వెళ్ళిపోయింది. మ్యాంగోస్
భలేగా ఉన్నాయి, చైనా మ్యాంగోస్. గుత్తులు గుత్తులు కాసినాయి. మరి చైనాలో అట్టే కాస్తుంది. ఇక్కడ హెయిర్ స్టైల్ బాగుంది, రెడీగా చూస్తున్నారు వీళ్ళు. ఎలిఫెంట్ అండ్ డీర్స్ బాగా కనిపించాయి. నెమలు ఒకటి కనిపించింది కానీ ఈకలు లేవు. ప్రజెంట్ రోడ్ దాడుతున్నాయి అన్నమాట జింకలు. వావ్, నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అయ్యో, ఇదే పైన కీలో చూడండి వస్తుంది. క్యూట్ ఉంది కదా. ఏ ఒకసారి ఇలా ఇలా అనవా అమ్మ? సౌండ్ చేస్తే అనిపి వద్దు. ఆదివాసీల ఇల్లు, ఆదివాసీ పోస్ట్ ఏ యానిమల్ కనపడిద్దా అని ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటికి నెమలి కనపడింది, జింకలు, తర్వాత ఏనుగులు, ఈ 3 కనపడ్డాయి. కోతులు కనపడవని కాదు, కానీ భలే గుంటే అన్నట్టు పైకి వెళ్ళిపోయి హెయిర్ స్టైల్. Come you? Ma, Daddy. వీడియో చెప్తున్నాను. స్టాప్ చేయండి. గుర్తుందా బాక్స్లో? ఎంత పెద్ద బాక్స్లో వచ్చింది మనం గుర్తుందా? గ్రే గ్రే కలర్ చాక్లెట్, ఇంకొకటి ఇంకో పింక్ కలర్. నా తర్వాత ఇంకా ఇటు 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 అంకుల్ వచ్చారు. మరి పెయిన్ ఉండదు కదా ఊటి. మ్యాక్సిమం కొండల పైన ఇల్లు అనమాట. 99.9% ఇవన్నీ కొండలే, కొండల మీద ఇల్లు. లేతాకు వస్తారు. కంచేసి పెడితే ఫోటో దిగొద్దాం అండి. ఏంటది? ఇయాకు కోస్తున్నారు కదా. ఏంటి? రోడ్ కనుకోవట్లేదు. అడవిలో
హౌస్ కదా అక్కడ హౌస్ ఉంది. అదొక రకం జామాయిలో ఇది ఫోటో స్పాట్ లెక్క అందరు ఫోటోలు దిగుతున్నారు. పెద్ద పెద్ద జామాయిల్ టైప్లోనే ఉన్నాయి, బట్ జామాయిల్కి ఇంకో రకం టైప్ అనుకుంటా. సో మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లయితే ఉన్నాయి. ఎన్ని ఫోటోలు వీడియోస్ తీసుకున్నామో అసలు టైం అంతా ఇక్కడ ఒక అర్ధగంట అయినా పోగొట్టుంటాం అనిపించింది నాకు. ఇక్కడ నుంచి వచ్చాక ఇంకొక స్పాట్ దగ్గర చాలామంది ఉన్నారు. ఈ టర్నింగ్ ఎంతో దూరం అయితే లేదు, డిస్టెన్స్. అక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలి. నువ్వు ఇటు చూడు చిన్ను. చిన్ను వర్షం వస్తుందా? సో ఈ స్పాట్ మొత్తం కూడా ఫొటోస్ ఇందాక ఎలా దిగామో అలా అనమాట. మా వారు నాకు ఎక్కువ ఫొటోస్ అయితే చక్కగా తీశారు కానీ బట్ ఆయనకు 1 or 2 వచ్చాయి. బట్ రియాలిటీ చెప్పాలంటే మనం తర్వాత అయినా కానీ ఆ 1-2 ఉంచుకుంటాం, చాలా వరకు డిలీట్ చేస్తాం మెమరీ కోసం అలా ఇలా అనేసి. ఇక్కడ వచ్చేసి సంయుక్త అండ్ వాళ్ళ డాడీ అఖిల్ని అయితే పిక్స్ తీస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఫోటోషూట్లో బిజీగా ఉన్నారు. అండ్ కింద మీరు చూడవచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం కూడా మంచు లెక్క అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే కొండలను ఆనుకొని మంచు కురుస్తున్నట్లు అనాలా, మేఘాలు ఆనుకొని ఉన్నాయి అనాలో తెలియట్లే. బట్ స్పాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా వాళ్ళని తిడుతుంటే అమ్మ నన్ను తిడుతుంది అంటున్నారు. మరి స్పాట్స్ చూడకుండా మనం ప్యాకేజ్ తీసుకొని ఏమో యూస్ ఫ్రెండ్స్ చెప్పండి. మీకు చూపించడం కోసమే కదా ఇదంతా. ఇదేం చెట్టు భలేగా ఉంది, ఉసిరి చెట్టు లాగా ఉంది చూడటానికి. ఇగో చూసారా, ఇలా ఉందన్నమాట ప్లేస్ మొత్తం. అండ్ పైకి వెళ్దాం. పైకి కోసం టికెట్ పైకి వెళ్ళటానికి. ఇలా చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవన్నీ ఇళ్ళు అన్నమాట, చూడటానికి బాగున్నాయి. అదిగో చూసారా కదులుతుంది మేఘం. ఇందా మనం చూసిన చెట్లు అయితే పెద్ద పెద్దగా కనిపించలా, అక్కడ అనమాట. ఆడ కార్లు కనిపిస్తున్నాయా మనం ఫోటోలు దిగిన ప్లేసు. అండ్ కొద్దిగా ముందుకు వస్తే టికెట్ తీసుకుంటే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కనపడింది. చూడండి, అక్కడ నుంచి కొండలు. షార్ట్ తీసాము, ఒక 5 seconds అలా తీసాను చూడటానికి. వావ్, మిస్ అయ్యే వాళ్ళమే. మా వారేమో వెళ్దాంలే పా అన్నారు. బట్ సీరియస్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొంచెం వెనక్కి సేఫ్ అవుతుంది. కానీ బాగున్నాయి, వచ్చినందుకు వర్త్. అక్కడ జింక బొమ్మ, యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసి అది జింక ఉందంటే కాదు మేడం అది జింక బొమ్మ అని చెప్పారు. సో మా పిల్లలు ఫోటోలు దిగటం, అమ్మో వీళ్ళు మట్టికి నిజంగా. చల్లటి గాలి వస్తుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అదిగో నేనంటే మీరు అనుకుంటారు కదా ఏమాత్రం దిగనీకూడదా పార్వతి అని. చూడండి ఎక్కడ దిగుతున్నారు, అస్సలు
చెబితే వినట్లేదు, మెమరీ ఫుల్ అయిద్దన్నా ఇది అవ్వట్లా. అమ్మా 1 కిలోమీటర్ నడుచుంటాము. చూడండి ప్లేస్ అంతా కళ్ళ చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అంటారు చూసారా, డైలాగ్ ఉండిద్ది. యాక్చువల్లీ ఎవరి మూవీ అంటే రాజీవ్ గారి మూవీ. ఇదిగోండి ఈ రౌండ్గా ఉన్న హౌస్ దగ్గరికి దాదాపు 3 కిలోమీటర్స్ దాకా ఉన్నట్లుంది. అంత దూరం నడుచుకొని వచ్చాం. బట్ నడుచుకొని వచ్చిన దానికి వర్త్ అంటే వర్త్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే చూసారు కదా. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ ఏదైతే ఉందో సో దాని గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎక్కువగా టీ ఆకు అయితే ఫేమస్ అండి. టీ చెట్లు ఇందాక మనం వచ్చేటప్పుడు కోస్తున్నారని చెప్పాను కదా, అదేనమాట. టీ ఆకులు అయితే కట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువ సాగు టీయే కనిపించింది మాకు. అండ్ తర్వాత వచ్చేసి బీట్రూట్, క్యారెట్ కూడా సాగు చేస్తున్నారు, ఉల్లి కూడా సాగు చేస్తున్నారు అన్నమాట. ఇల్లు అన్నీ కూడా కొండల మీదే ఉన్నాయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ తినుబండారాలు. దాకి బావా కొంచెం తీసుకోవా వేడి వేడిగా. ఇక్కడ చలి అయితే ఎక్కువగానే ఉంది. వచ్చేటప్పుడు స్వెటర్లు అయితే తెచ్చుకోండి. అండ్ మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది కలుస్తూనే ఉంటారు, టెన్షన్ ఏం పడకండి. ఇక్కడ మేము నడవలేము అనుకుంటే కనుక ఆటోస్ అయితే ఉంటాయండి, మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటానికి. అక్కడ కూడా మనం టికెట్ తీసుకుని నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ మేమైతే మొక్కజొన్న ఉంటది కదా స్వీట్ కార్న్, అదైతే తీసుకున్నాం. బట్ అది కోతికే వేయాల్సి వచ్చింది. కోతేమో మా ముందు వస్తుంది. నేను సమయం సపరేట్ అయ్యాము. చాలా వరకు ట్రై చేశాను కానీ బట్ అది వదిలిపెట్టలేదు. గట్టిగా అరిసేసి నేనైతే విసిరేసాను అనమాట. చాలా భయపడిపోయాను. మా వారిని కూడా అక్కడైతే అరిశాను. కానీ ఆయన ఏం నార్మల్ గా ఫీల్ అవుతున్నారు. అంటే కోతులు అన్నవి ఎక్కడైనా ఉంటాయి, ఏమి ఇబ్బంది పెడతాయిలే అనేసి. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంకొక కోతి ఇబ్బంది పెట్టిందని ఇంకొక హాఫ్ కూడా పడేయాల్సి వచ్చింది. అదే చెప్పాను అనమాట, కొన్నామనే కానీ తినేలేదు అనేసి.
ఇక్కడైతే టికెట్లు అయితే తీసుకున్నాను. సో పిల్లలు పెద్దలు అన్న తేడా ఏం లేదు, 2-3 ఏళ్ల వాళ్ళకే టికెట్స్ లేవంట, మిగిలిన వాళ్ళకి టికెట్స్ ఉన్నాయంట. అందుకనే టికెట్స్ తీసుకొని అయితే మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదేంటో నాకు తెలియదు. ఫ్లవర్స్ ఏమన్నామా? ఫ్లవర్స్ అమ్మా చెట్టు అది. అది చూపించాలా? అది కదిలిద్ది అనుకుంటున్నా, కదలదు. అది ప్లాస్టిక్. ఎక్కడికి అక్కడ నుంచి పడేయి వాటర్ సౌండ్. సారీ చెప్పాలి పాపం వాటర్ ఫాల్స్కి. ఇంత అందంగా ఉంటే పై వరకు చూసే ఏముందలే అనుకున్నా, బట్ బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక చూసారు కదా ఆ చిన్న వాటర్ ఫాల్స్ చూసే నేను ఈయన కోసం టికెట్ తీసుకున్నారా. ఇదైతే నార్మల్గా వర్షం వచ్చినప్పుడు మన ఊళ్ళల్లో కూడా చెరువులు వాగులు పొంగి ఇలాగే కనిపిస్తాయి కదా అనుకున్నాను. బట్ అందుకే సారీ చెప్తున్నాను, వాటర్ ఫాల్స్కి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అయ్యేటోళ్ళం అక్కడ చూసి అటు ఎల్లుంటే. అన్నిటికి పుట్టుకున్న అన్న చెల్లెల్లో పుట్టోళ్ళు దిగే కాడ వీడియోలు తీసుకునే కాడ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లా. కొండల మీద ఇల్లు ఎట్ట కట్టుకున్నారని అడిగితే అల్ట్రాటెక్ సిమెంట్తో కట్టారంట మీ నాన్న చెప్తుండే. ఊటీ రావాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చూపించే స్పాట్స్ అన్నవి అంటే ఈ వీడియోలో మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూడటానికే ట్రై చేయండి. మంచి మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో వెదర్ అన్నది ఒకసారి చెక్ చేసుకొని రండి. గూగుల్లో మీకు ఓకేనా కాదా అనేసి అండ్ వీడియోస్ కూడా చూసుకొని. సో యాక్చువల్లీ ఇదంతా కూడా స్వబాబులా ఏం చెట్లు అండి ఇవి? అవి పేపర్ చేయడానికి యూజ్ చేస్తారు. సబాబులు అంటే ఈ మన ఇళ్ళ కాడ ఉంటాయి కదండి, చిన్నప్పుడు చూసేటోళ్ళం కదా. ఇవి పేపర్ చేయడానికి మొత్తం ఒక అడుగులాగా ఉందన్నమాట. ఇదే చాలా మంది చూడటానికి వెళ్తున్నారు. టికెట్ ఉంది. ఇది జూమ్ అవుట్లు జూమ్ ఇన్ చేయటం వల్ల
అటు లోపలికి వెళ్తే కొంచెం అక్కడ కనిపిస్తుందా, అక్కడ చెరువు అయితే ఉందన్నమాట. జనం అయితే ఇలా ఉన్నారు. సో మేమైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాం. అదేంటి పార్వతి ఇందాక నుంచి ఊటీ కదా మనం చూస్తుందంటే, ఎస్ ఊటీకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నవి చూసామన్నమాట. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇందాక నుండి నేను చెప్పేది అదే, కొండల పైన ఇల్లు కట్టేశారు. చాలా బాగుంది చూడటానికైతే. కానీ కొంచెం భయం అనిపించదు వీళ్ళకి దిగేటప్పుడు, బండ్లు వెహికల్స్ ఉంటాయి కదా, సో అనేసి. ఇక ఇక్కడ గుర్రాలు ట్రైనింగ్ ఇవ్వటం కొంచెం జరుగుతూ ఉంటుందంట. అంటే ఆడతారు కదా గుర్రపు స్వారీ లెక్క, అవి కూడా జరుగుతూ ఉంటాయంట. ఇక మనమైతే ఇంకొక ఎస్టేట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు. నీలగిరి ఎస్టేట్ అంటండి. 180 ఎకరాల్లో అయితే ఉంటుందంట. సో మా డ్రైవర్ బ్రోనే దాని గురించి డీటెయిల్గా చెప్తున్నారు. అది కొంచెం లోపలికి వెళ్ళి చికా చేస్తున్నారు అనేసి, దానికి ఉన్న వాల్యూ అదంతా పోతుందని దాన్ని క్లోజ్ చేసేసారంట. అందుకనే లోపలికి వెళ్ళటానికి అయితే వీలు పడట్లేదు అనేసి అయితే చెప్పారనమాట. ఏం ఎస్టేట్? నీలగిరి ఎస్టేట్ 180 acres. 180 acres. తెలుగు సినిమాల్లో కూడా ఉంటాయి. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇక్కడ. ఇంగ్లీష్ మూవీస్లో కూడా ఉంటాయి చాలా. ఇంగ్లీష్ మూవీస్ ఎక్కడికి వచ్చి చెయ్యరు అఖిల్. నీలగిరి ఎస్టేట్ అంట. అలాంటివి ఉంటాయి. సో ఇక్కడ సాంగ్స్కి అండ్ ఏదైనా ఫైట్ సంథింగ్కి ఫైటింగ్ అవి కావమ్మా, సాంగ్స్, ఇది గోల్ఫ్. ఓకే, ఇట్లా ఆడతారు. అదిగో మా వాడికి తెలిసి నాకు తెలియదు ఫ్రెండ్స్. అదే ఇట్స్ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ ఫ్రెండ్స్. టీలోకి అయితే వచ్చేసామండి. మొత్తం కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ స్కూల్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఏంటంటే మేము మధ్యదారిలో వచ్చేటప్పుడు షూటింగ్కి సంబంధించి స్పాట్స్ ఉంటాయి ఊటీలో, డ్యాన్స్ వీడియోస్ అవి చేస్తారు కదా, ఆ స్పాట్కి మేము వెళ్ళలేదు. ఎందుకంటే డ్రైవర్ బ్రోని అడిగాం, అక్కడ స్పెషల్గా ఏమైనా ఉంటుందంటే మొత్తం మైదానం ఉంటుందండి, చూడటానికి బాగుంటుంది, పిక్స్ దిగుతారనేసి. అప్పటికే పిల్లలు చాలా దూరం నడుచున్నాం కదా 2 స్పాట్స్కి కూడా. సో అందుకోసం అనేసి ఇక అంతే అయితే వద్దులేండి బ్రో, ముందుకు వెళ్ళిపోదామని అయితే చెప్పాము. అది కూడా చూపించే దాంట్లో ఉందన్నమాట. బట్ మేమే వద్దని చెప్పాము. మైదానం ఒకటేగా, మళ్ళీ అది నడవటం కూడా చాలా దూరం ఉంది, ఒక 1 కిలోమీటర్ నడవాలి. సో అందుకోసం అనేసి ఇక మేము లోపలికి వచ్చిన తర్వాత అయితే సిటీ అంతా ఇలా ఉందండి. ఇక భోజనం చేయడానికి అయితే ప్లాన్ చేయాలి. ఇప్పటికి టైం వచ్చేసి 4 o'clock అయింది. ఇలా అయితే బొటానికల్ గార్డెన్కి అయితే తీసుకెళ్తానన్నారు. బట్ చినుకులు పడుతూ ఉండేసరికి మేము కూడా కొంచెం అలసిపోయినట్టుండి ఈ పూట వద్దు, రేపు ప్లాన్ చేసుకుందామని అయితే చెప్పాము. ఇక మేము ఉండేటటువంటి హోటల్ దగ్గర ఇలా అయితే ఉన్నాయండి. అండ్ మేము ఎదురుగా ఉన్న హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే నిజం చెప్తున్నాను, అన్నం నైటు ఉదయంది. సో ఉప్పు కారాలు ఇవ్వండి, అస్సలు నోరు చప్పబడిపోతుంది తెలుసా. ఇంటికి వచ్చాక ముద్దపప్పు ఆవకాయ చేసుకొని తినాలి, అంత చప్పబడిపోతుంది నోరైతే. ఎందుకంటే ఉప్పు కారం అసలు ఏమి వేయట్లే వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మేమైతే వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం అనమాట, 2 plates. ఇక క్వాంటిటీకి అది కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. మేమైతే కడుపు నిండా తినేసాము చక్కగా, క్వాంటిటీ బాగానే అనిపించింది. ఇక్కడ మనకు పెరుగు చట్నీ అండ్ తర్వాత ఇంకొకటి ఏదో సూప్ లాంటిది ఇచ్చారు. అండ్ కావాలంటే మీరు వేసుకోవటానికి మ్యాగీ అలాంటివి కూడా అని ఇచ్చారు. ఇక్కడ మీరు 2 plates ఎలా సరిపోయాయి పార్వతి అనుకోవచ్చు. వెజ్ బిర్యానీ 2 plates అండ్ ఫ్రైడ్ రైస్ 2 plates అనమాట. ఓకే, అర్థమైందా? అండ్ ప్లేట్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడుతుంది. అలా మేము షేర్ చేసుకొని అది ఇది పెట్టుకొని చక్కగా తినేసామని చెప్తున్నాను అనమాట. సో ఇక ఇక్కడ వచ్చేసి తమిళ్ వాళ్ళు అండ్ తర్వాత వచ్చేసి వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకైతే అర్థమయ్యిందనమాట. ఈరోజు బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాను. వీడియోలో ఉన్నావా? ఒక్క నిమిషం. బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం. బట్ కానీ
వర్షం వస్తుంది అనమాట. ఒకటి జూను, జూలై, ఆగస్టులో వర్షాల టైం అంట. సో వర్షం వస్తుంది కాబట్టి వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే బొటానికల్ గార్డెన్ అంటే మనం తిరిగి చూసేదే కదా. అందుకనే రేపు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుదామని అయితే అన్నారు. సో అందుకనే కొన్ని ఫన్నీ రీల్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఒక్కొక్కటిగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ దాన్ని టేక్ 1 1 2 3 యాక్షన్. ఎట్టా నేను యాక్షన్ చెప్పాను. మాట్లాడతానుగా మాట సందర్భం నేను అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు చెల్లి యాక్షన్ అన్నా నువ్వు చెప్పమా. అది వేరే వీడియో. టేక్ 1 1 2 3 యాక్షన్. అమ్మాయి నీకు అన్నం ఇచ్చింది కానీ దేవుడు తెలివి ఇదే. ఎందుకంటే చికాదు కదా. ఓకే, కట్. 1 2 3 టేక్ నెంబర్ 2 యాక్షన్. అమ్మాయి నీకు అన్నం ఇచ్చింది కానీ దేవుడు తెలివి ఇదే. ఇందాక వీడియోలో కూడా కొమ్ముల్లా. Incoming voice call from +911600 10825 ఎవరో తెలీదు నెంబరే. రెడీ, టేక్ నెంబర్ 3 యాక్షన్. 2 3 యాక్షన్. అమ్మాయి నీకు దేవుడు అన్నం ఇచ్చింది కానీ తెలివి ఇదే. అవును, అది నిజమే. మళ్ళీ కట్. అందుకే బావా, కట్ కట్. ఎందుకంటే బావ నిజమే బావా. ఒక వీడియో తీసుకొని మామూలు ఫ్రెష్ అవుదామని హాట్ వాటర్ అడిగితే వాళ్ళకైతే చెప్పారనమాట, మార్నింగ్ 6 to 8 తప్ప మీకు హాట్ వాటర్ అయితే రావండి అని. ఇక అసలు ఆ నీళ్ళు ఎట్టున్నాయంటే మనకి కార్తీక మాసంలో స్నానాలు చేసినప్పుడు ఎట్టుంటాయి తెల్లారుజామున అలా ఉన్నాయి. ఇక మా వల్ల కాదులే అని అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని మేము తిందామని బయటకు వచ్చాం. ఇక ఆ వాతావరణానికి అయితే వేడివేడిగా ఏమైనా తాగాలనిపించి బాదం పాలు అయితే తాగుతున్నాం అనమాట. ఇక అఖిల్ని కొంచెం నిద్రపోయేవాడిని తీసుకొచ్చేసరికి వాడు బద్ధకంగా ఉన్నాడు, అందుకని వాడిని ఆట పట్టిస్తూ ఉన్నాము. ఇక మా డ్రైవర్ బ్రో అయితే వచ్చారు. మేము చాక్లెట్ షాప్ కాడ ఉండేసరికి ఏమైనా కొనుక్కుంటామేమో అనేసి, ఏం కొనుక్కోమాకండి రేపు పొద్దున్న నేను మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పారనమాట. సో ఇక అఖిల్ అయితే కొంచెం చిరాకు పడుతున్నాడు, కానీ నైట్ ఆకలి అయింది అనుకోండి ఇబ్బంది కదా, అందుకోసం అనేసి వాడిని కూడా తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. నాకు ఈ అనమాట అన్నదేమో ఊత పదం, మీకేమో చిరాకు వస్తుంది అంటారు. మరి ఏం చేయమంటారు చెప్పండి, కొన్నిసార్లు తప్పవండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు నాకు అదొక అలవాటు కింద. అడగండి రా, నువ్వు ఉంటారు తెలుగు వాళ్ళు పాండి. నిన్ను తీయాలి వీడియో. మకిలేష్ గడి ఏంటో తింటూనే ఉండు, వాడు మళ్ళీ ఐస్ క్రీమ్లో పోతాడు, వాడు మళ్ళీ ఐస్ క్రీమ్కి వెళ్ళిపోతాడు. ఎగ్ ఉంటుంది. సమీ అదిగో, సమీ అది వేసింది దాసుకో. ఎరగబడుద్దాం అనేసి ఫుడ్ అంతా పార్సిల్ చేసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఆ చలి కూర్చోలేకపోతున్నాం అనమాట. రూమ్లో అయితే కథ అంతా వెచ్చగా ఉంటుంది కదా అనేసి. ఇక మేము చేసిన తప్పో రైటో మీరు వెళ్ళిన తర్వాత ఫుడ్ తినేటప్పుడే చూసి చెప్తారు కానీ ఉండండి. మా మామయ్య గారితో మాట్లాడుకుంటే ఇక మా వారు అయితే వస్తున్నారనమాట. డాడీ వస్తుంది. దగ్గరగా పన్నీర్ బటర్ అంటే స్వీట్, పన్నీర్ కుర్మానా ఇదిగా మాట్లాడుతున్నాయి, మెత్త మెత్తగా ఉన్నాయి. టేస్ట్ నాది ఫస్ట్ పన్నీర్లో ముంచుకున్నాం, నెక్స్ట్ ఫస్ట్ దీంట్లో నుంచి
ఇది బాగుంది వెజ్ కర్రీ. బాగుంది గాయ్స్. బాగున్నాయి రెండు. ఇప్పుడు పన్నీర్ తిన్నా. స్వీట్ అండ్ కారంగా ఉంది పన్నీర్. కొద్దిగా జరుగు సమ్మె. పన్నీర్ కూడా బాగుంది. ఒకదాంతో రావట్లేదు వచ్చి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఏమనుకోకండి. ఇక ప్రతిసారి కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదు అంటే కనుక ఇలా ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అనేవి కంపల్సరీగా నేను వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. రీజన్ ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫొటోస్ అనేవి మనం మెమరీ నుంచి డిలీట్ చేయొచ్చు. ఒకవేళ డిలీట్ అయిపోవచ్చు, బట్ యూట్యూబ్లో ఇలా నేను అప్లోడ్ చేసుకున్నప్పుడు అవైతే డిలీట్ అయిపోవు. మెమరీస్ చాలా బాగుంటాయి కూడా చూసుకునేటప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలనుకోవటం తప్పు కాదు, కానీ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా ఏంటి ఫోటోలు అనుకోవటం మాత్రం తప్పు. అలా ఫోటోలు ఏంటబ్బా ఇంతసేటా అన్నట్టు దిగటం కూడా తప్పే. సో ఎందుకంటే మెమరీస్ మన బ్రెయిన్‌లోయి మన ఇంటికొచ్చిన తర్వాత ఎలా అయిపోతదంటే, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ మన బ్రెయిన్‌లోకొచ్చేసి అక్కడ ఏం చూసామన్నది కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. అవే వీడియోస్, ఫోటోస్ ఉన్నాయనుకోండి, ఓహో! ఆ రోజు మనం ఇలా ఎంజాయ్ చేశామా అన్న ఫీలింగ్ మీకుంటది. అందుకనే మాక్సిమం వెళ్ళిన చోటల్లా ఇలా వీడియోస్, ఫోటోస్ తీసుకోవటానికి ట్రై చేయండి. మెమరీ ఫుల్ అయ్యిద్ది అన్న డౌట్ ఉంటే ఎక్కడైనా స్టోర్ చేసుకోండి. సో దానివల్ల చాలా బాగా అనిపిస్తది. ఇప్పుడు మేము కొన్ని ఇయర్స్ అంటే 1, 2 ఇయర్స్ బ్యాక్ వైజాగ్ వెళ్ళాము. అప్పుడు వీడియోస్ ఇప్పుడు చూసుకుంటుంటే ఎంత మెమరబుల్‌గా అనిపించిద్దో తెలుసా? అండ్ మీకు ఆ ప్లేసెస్ అంతా తిరిగి రావటం వల్ల ఇంకా ఎక్కడికైనా ఎళ్ళాలి అన్న ఫీలింగు. సో మీకు చాలా బాగా అనిపిస్తది అన్నమాట. సో అట్లా నేను ఫోటోస్ అనేవి మాక్సిమం తీసినవి వీడియో ఎండింగ్‌లో వచ్చేటట్టు చూసుకుంటాను. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోస్ వల్ల ఎంజాయ్ చేసుంటారనుకుంటున్నాను. ఇంకా రేపు కూడా ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ వాచ్ చేయండి. సుడిబడి వచ్చాను. కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి గబక్కన పెట్టేద్దాం. మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది అన్న ఫీలింగ్‌తో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను ఎంత ఇంట్రెస్ట్‌గా తీస్తున్నానో మీరు అంతే ఇంట్రెస్ట్‌గా చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఉన్నదొక్కటే లైఫ్ అండి. సో, అందుకనే ఎంజాయ్ చేయాలి. కామెంట్‌లతో ఒకళ్ళ మీద పడి ఇబ్బంది పెట్టడం కంటే హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేసి వాళ్ళని బ్లెస్ చేస్తే అయిపోతది గదా! సో, ఏమంటారు? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందనే అనుకుంటున్నాను. షార్ట్స్, లాంగ్స్ వస్తూ ఉంటాయి. సో, మీరు వాచ్ చేస్తూ ఉండండి. మీ కామెంట్స్ ఇస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి ప్లేసెస్ తిరిగి మీకు చూపిస్తూ ఉంటాననమాట. సో, థ్యాంక్ యూ సో మచ్.